అందరికీ నమస్కారం. మా వీడియో మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. అయితే చేతబడి జరిగిందని అనుమానమా? అయితే ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. చేతబడి అన్నది ప్రాచీన కాలం నుంచి ఉంది. ఇది వారి గిట్టని వాళ్ళు, శత్రువులపై వాళ్ళు నేరుగా గెలవలేక, వారి ఆర్థిక పరిస్థితి చూసి ఓర్వలేక, లేదు వాళ్ళ కుటుంబంలో అన్ని విధాలా ధనవంతులుగా బాగుంటున్నారని ఈర్ష్యతో కొంతమంది వారిపై దుష్ట ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇలా చేతబడి జరిగిందని మనం ఎలా గ్రహించాలి? చేతబడి జరిగినట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యాలు చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి. ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా కూడా నయం కాకపోవటం, నిద్ర లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఏదో భయం, ఏదో గుబులుగా ఉండడం లాంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే పీడకలు కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి. తీవ్రమైన ధన నష్టం, ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవటం, మానసికంగా ఇబ్బందులు పడటం, కుటుంబంలో కూడా అనేక రకాల గొడవలు పెరిగి కుటుంబంలో విభేదాలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో నష్టపోతూ వారి యొక్క స్థితి దిగజారిపోతూ ఉంటుంది. అయితే మరి వీటికి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకి ఫలితం రాకూడదు, ఇంకా వాళ్ళు నష్టపోతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు వారి పేర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వివరాల ద్వారా వాళ్ళ గురించి అంజనంలో చూసి ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే ఆ గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారం చెప్తారు. అంజనంలో చూసి మీపై ఎలాంటి చేతబడి జరిగింది, మీపై ఎలాంటి ప్రయోగం జరిగింది, ఆ ప్రయోగాలను ఎలా తీయాలి అన్నది వారు సంపూర్ణంగా మీకు చెప్తారు. నేను చెప్పినట్టుగా మీకు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా స్క్రీన్పై ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్నటువంటి సమస్యల్ని గురువుగారికి చెప్పి మీ సమస్యల పరిష్కారం చేసుకోండి.